వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. కార్మిక వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజల సమస్యలపైన నిరంతరం పోరాడుతున్న భారత కార్మిక సంఘాల సమాఖ్య IFTUలకు అండదండలు అందించాలని ఇఫ్టు జిల్లా అధ్యక్షులు కేబీ రమణ పిలుపునిచ్చారు. నవంబర్ 1 నుండి 4 వరకు ఏలూరులో జరగనున్న ఇఫ్టు రాజకీయ తరగతులు మరియు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ నిమిత్తం మంగళవారం అంబికా సెంటర్లో ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. దేశంలో కార్మికుల పరిస్థితులు ఘోరంగా మారాయని, ప్రజలు ఎన్నుకున్న పాలకులు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని చైతన్యపరిచి మరింత పట్టుదలగా పోరాడేందుకు ఈ రాజకీయ తరగతులు ఉద్యమ శ్రేణులకు ఉపయోగపడతాయని వివరించారు. ఈ తరగతుల నిర్వహణ అత్యంత ఖర్చుతో కూడుకున్నది కావున ఏలూరు పట్టణ ప్రజలు ఆర్థికంగా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఇఫ్టు రాష్ట్ర సహాయ కార్యదర్శి యువి, జిల్లా కోశాధికారి ఎం నాగరాజు, నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు తదితర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న రైతు కూలీ సమస్యలపై అన్ని వర్గాల ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేసే కార్మిక సంఘమైన భారత కార్మిక సంఘాల సమైక్య IFTU విప్లవ కార్మిక సంఘం ఈ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు మన ఏలూరులో జరుగుతున్నాయి. కార్మిక సమస్యలపై, ప్రజా సమస్యలపై, రైతుల సమస్యలపై అనేక పోరాటాలు చేస్తున్నాం. ఏలూరు పట్టణంలో ప్రధానంగా 1981 నుంచి చుట్టల కార్మికుల పోరాటం, అదేవిధంగా జూట్ మిల్లు కార్మికుల పోరాటం, మార్కెట్ యార్డ్ కార్మికుల పోరాటం, ఎరువుల కార్మికుల పోరాటం, ఇలాగా మన ఏలూరు పట్టణంలోనే జిల్లాలోనే అనేక పోరాటాలు నిర్వహించిన చరిత్ర IFTUకి ఉంది. ఆ IFTU మరింత రాజకీయ చైతన్యవంతం పొందడం కోసం నేడు కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలంటే ఇటువంటి కార్మిక సంఘాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రజలపై కూడా ఉంది. అందుకే రాష్ట్రం నలుమూల నుంచి వచ్చేటువంటి 500 మంది ప్రతినిధులని వారికి ఆహ్వానం పలకడం కోసం, వారికి 4 రోజులు ఆతిథ్యం ఇవ్వడం కోసం చాలా ఖర్చు అవుతుంది కనుక ప్రజలందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏలూరులో జరిగే IFT రాష్ట్ర రాజకీయ తరగతులను నవంబర్ 1 నుంచి 4 వరకు ఏలూరులో జరిగే IFT రాష్ట్ర రాజకీయ తరగతులను సహకరించండి. IFT రాష్ట్ర క్లాసులకు ఆర్థికంగా సహకరించిన IFT రాష్ట్ర క్లాసులకు ఆర్థికంగా సహకరించిన IFT రాష్ట్ర క్లాసులకు ఆర్థికంగా IFTU జిందాబాద్ 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 IFTU జిందాబాద్ జిందాబాద్ IFTU జిందాబాద్ జిందాబాద్ IFTU జిందాబాద్. రాష్ట్రంలో ఉన్న రైతు కూలీ సమస్యలపై అన్ని వర్గాల ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేసే కార్మిక సంఘమైన భారత కార్మిక సంఘాల సమైక్య IFTU విప్లవ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మరియు కాంగ్రెస్ నేత PACS డైరెక్టర్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ మధ్య దేవరుప్పల మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద జరిగిన సబ్సిడీ విత్తనాల పంపిణీ కార్యక్రమంలో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. తన ప్రసంగంలో భాగంగా కృష్ణమూర్తి గౌడ్ రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని, ఏ చిన్న ఇబ్బంది తలెత్తినా ఊరుకునేది లేదంటూ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. దీంతో వెంటనే ఆగ్రహించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. వెంటనే ముందు అతని మైక్ గుంజుకోండి అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాలు నువ్వెంత అంటూ వాగ్వాదానికి దిగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. సంతోషం, మాకు గోదాము ఈ మండల కేంద్రానికి మా గ్రామానికి గోదాములు రావడం సంతోషం. కానీ పర్యావరణానికి సంబంధించిన మా గుద్దలే ఇంకేమన్నా ఉంటే అది తరలించి ఏమన్నా లోపాన్ని రాజకీయ వ్యవస్థలో లోపాన్ని లావాదేవీల సంస్థలో అయ్యేమన్నా ఉంటే ఖచ్చితంగా ఈ గడ్డ, ఈ దేవరుల పురిడి గడ్డ తిరుగుబాటుకు అలవాటు పడ్డాయి కాబట్టి అది వేరే రకమైన వాతావరణంలో ఉంటే మాత్రం సహించేది కూడా ఉండదు. ఇక్కడ కావలసిన వనరులు మీరు ఎన్ని ఇస్తా అంటే అన్నిటికీ స్వాగతం పలకడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఏదన్నా లోపాయి కార్యక్రమాలలో చేస్తే మాత్రం మేము తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నాం. ప్రజల పక్షాన కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మేము అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన్ని కొట్లాడటం, ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వానికి మద్దతుగానే ఉంటాం.
ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డులో కురుస్తున్న వర్షాల కారణంగా ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలువలు పొంగి రోడ్లపైకి నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. మరో 3 రోజులు వర్షం ఉందన్న సూచనలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. లోతట్టు ప్రాంతాలు మునిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వీవర్స్ కాలనీ ఆనుకొని ఉన్న ఎస్ఆర్జే డిగ్రీ కళాశాలకు చెందిన 15 ఎకరాల భూమిలో ఇటీవల 10 అడుగుల ఎత్తున మట్టిని తోలడం వలన వీవర్స్ కాలనీ ప్రాంతం లోతట్టుగా మారిపోయింది. దీంతో పై ప్రాంతాల్లో కురిసిన వర్షపు నీరంతా ఈ కాలనీలోకి చేరుతోంది. గత 45 ఏళ్లుగా తమ పరిస్థితి ఇలాగే ఉందని స్థానికులు వాపోతున్నారు. సార్ మొత్తం దర్శన మొక్క మొట్లు కొయ్యలు వస్తువులన్నీ నీళ్లు పోయేదానికి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులు చిరస్మరణీయులని తణుకు పట్టణ సీఐ ఎన్ కొండయ్య అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం తణుకు నరేంద్ర సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత తణుకు సర్కిల్ పరిధిలోని పోలీసు అధికారులు సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. అనంతరం నరేంద్ర సెంటర్లోని సంస్మరణ స్థూపం వద్ద అమరులైన పోలీసు సిబ్బందికి నివాళులర్పించారు. సీఐ కొండయ్య మాట్లాడుతూ దేశ భద్రత కోసం ప్రాణాలు అర్పించిన పోలీసుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ కె ప్రసాద్, ఇరగవరం ఎస్ఐ జానా సతీష్, ట్రాఫిక్ ఎస్ఐ డి ఆదినారాయణ, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఎందరో త్యాగవీరులు విధి నిర్వహణలో వారి యొక్క ప్రాణాలని పణంగా పెట్టి మన దేశ రక్షణ అలాగే మన ప్రాణాలను రక్షించడానికి ఎందరో మహానుభావులు వాళ్ళ యొక్క ప్రాణాలను సైతం లెక్క చేయక విధి నిర్వహణలో మరణించడం జరిగింది. వారి యొక్క మరణం సంబంధించి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలనే ఉద్దేశంతో వారి యొక్క మరణాన్ని మరొకసారి గుర్తుంచుకునే సందర్భంలో ఈ అమరవీరుల సంస్మరణ దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా భారతదేశానికి అలాగే రక్షణ రంగ వ్యవస్థలోనైతేనేమి పోలీసు వ్యవస్థలోనైతేనేమి చాలామంది పోలీసులు తమ విధి నిర్వహణలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. నిన్నగాక మొన్న మనకి నిజామాబాద్లో ఒక దొంగతనం కేసులో ప్రమోద్ అనే కానిస్టేబుల్ విధి నిర్వహణలో ఒక దొంగను పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ దొంగ అతన్ని చంపడం జరిగింది. మనం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు మన విధి నిర్వహణలో మన పోలీస్ సోదరులు అలాగే సైనిక రంగంలో మన దేశ రక్షణ వ్యవస్థను కాపాడటానికి ఎంతోమంది అమరవీరులు. భీమిలి మండల పరిషత్ కార్యాలయంలో జీఎస్టీ వినియోగంపై అధికారుల ఆధ్వర్యంలో ప్రజా సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి గంటా నూకరాజు హాజరయ్యారు. సదస్సులో ఆయన ప్రజలతో మాట్లాడుతూ జీఎస్టీ అనేది భారతదేశంలో వివిధ పన్నులను ఒకే పన్నులో విలీనం చేసేలా వచ్చిన పరోక్ష పన్నుల వ్యవస్థ అని వివరించారు. జీఎస్టీ నమోదిత వ్యాపారులు కొనుగోలు చేసే సాధారణ వస్తువులు, సేవలపై జీఎస్టీ విలువ మీద పన్ను మినహాయింపు పొందవచ్చని తెలిపారు. ఈ జీఎస్టీ విధానానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పరిపాలన దక్షతగా వ్యవహరిస్తారని ఆయన ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు మరియు ప్రజలు పాల్గొన్నారు. మన గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు, మరి ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ గారు కలయికలో మోడీ గారితో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏ విధంగా నడుస్తుంది. ఒకటి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాగుండాలి, అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ కూడా ఉండాలన్న ఆలోచనతో మరి ప్రభుత్వం పైన భారం పడేటప్పుడు కూడా జిఎస్టీ అనేది అమలు చేసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచనతో ప్రతి ప్రభుత్వ
ఆదేశాల ప్రకారం ఎక్కడికక్కడ ఈ జిఎస్టీ మీద అవగాహన సదస్సులు చేయటం, అలాగే డ్వాక్రా గ్రూపుల నుంచి కానీ ప్రజలకు అందరికీ తెలిసే విధంగా, ఎందుకంటే జిఎస్టీ అనేది ఒకప్పుడు 18% అనేది 5% రావడం, కొన్ని అయితే 0% కూడా రావడం జరిగింది. ఇవన్నీ ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే మనకి ఏదైతే జిఎస్టీ మీద ముద్రణ ఈరోజు వరకు ఉంటాయో ఆ ముద్రణ ప్రకారంగా చాలామంది అమ్ముతుంటారు. దానిపైన మనకు తెలిసిన తర్వాత పలానా వస్తువుపై తగ్గింది, ఎందుకు మీరు మా దగ్గర ఎక్కువ వసూలు చేస్తున్నారని అడిగే బాధ్యత మనందరిపైన ఉంటుంది. లేని పక్షంలో మనం ఉన్నతాధికారులు కూడా కంప్లైంట్ చేసినట్టయితే దానిపైన చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వస్తువులు మనకి టీవీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, మెడిసిన్స్ వీరిద్దరు ఆలోచన మేరకు ఈ భారతదేశంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు పిలుపు మేరకు పద్మనాభం పంచాయతీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించవద్దు అనే డిమాండ్తో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీపీ కంటుబోతు రాంబాబు తోడ్పాటుతో సర్పంచ్ తాలాడ పద్దుపాప ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పద్దుపాప గడప గడపకు వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రైవేటీకరణ వలన భవిష్యత్తులో తమ పిల్లలు ఉన్నత చదువులకు కలిగే నష్టాన్ని ప్రజలకు వివరించారు. దీంతో ప్రతి ఒక్కరూ మాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కావాలని అంటూ సంతకాలు పెట్టి కూటమి ప్రభుత్వంపై తమ నిరసనలు తెలియజేశారు. మెడికల్ కాలేజీలు తెచ్చారు. అందులో 7 కాలేజీలు పూర్తయిపోయి ఓపెనింగ్ కూడా అయిపోయాయి. ఇంకా మిగతా కాలేజీలు కొంచెం తయారవ్వడం ఉంది. అదేంటంటే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో అవి తయారు చేయలేక ప్రైవేటీకరణ పూర్తి అవ్వాల్సిన పని ఉంది. దీంట్లో మన టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవి ప్రైవేటీకరణ చేయడానికని చాలా ఆలోచనలు పడుతున్నారు. దీన్ని ఏంటంటే మన రాష్ట్రం మొత్తం మీద మన జగనన్న మన గవర్నర్ గారికి మన రాష్ట్రం మొత్తం మీద కోటి సంతకాలు సేకరించి మనకేంటంటే పేద ప్రజలకి ప్రైవేట్ పరం చేస్తే మనకి ఆరోగ్యపరంగా చూపించుకోవడం, మన దగ్గర డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడతామని చెప్పి మన జగన్ గారు చాలా ఆలోచించి ఇది ప్రైవేటీకరణ చేయకుండా మామూలు గవర్నమెంట్ తరఫునే మిగతా కాలేజీలు కూడా పూర్తి చేసి మన ప్రైవేట్ పేదవారికి అందరికీ కూడా ఆరోగ్యం అందించాలనే ఆలోచన చేసి మన గవర్నర్ గారికి ఈ కోటి సంతకాలు సేకరణ ఇవ్వడానికని పద్మనాభం పంచాయతీలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి మీరు అందరూ స్పందించినందుకు చాలా అభినందనలు. అలాగే ఎందుకంటే మనకి గవర్నమెంట్ది తరఫున అయితే ఖర్చు ఎక్కువ ఉండదు, అదే ప్రైవేటీకరణ చేస్తే ఖర్చు ఎక్కువ అవుతుంది. మళ్ళీ పేదవాళ్ళకి ఏంటంటే ప్రైవేటీకరణ చేస్తే చాలా ఇబ్బందులు. దాని ఆలోచన ప్రకారంగా ఈరోజు మన వైఎస్ జగన్ గారు చాలా మంచి నిర్ణయం తీసుకొని ఈ అవకాశం కల్పించినందుకు మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ గురుస్వామి 41 రోజుల పాటు అత్యంత నియమనిష్టలతో బూనిన అయ్యప్ప స్వామి వారి దీక్షను ముగించి మంగళవారం శబరిమలై సన్నిధానంలో స్వామివారిని దర్శించుకొని ఇరుముడిని సమర్పించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా పరిపాలన కొనసాగించాలని, అయ్యప్ప స్వామివారి కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆయన ప్రార్థించారు. అనంతరం స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు అల్లు సాయి చరణ్ స్వామి, కిషోర్ సింగ్ స్వామి, నాయకులు తమరాడ రమణ, బలారాం తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామి దర్శనం ఎలా జరిగింది స్వామి? సంవత్సరం చాలా బాగా జరిగింది. అయ్యప్ప స్వామి కరుణతో చాలా ఫ్రీగా ఖాళీగా స్వామివారి దగ్గరికి వెళ్ళటం, మంచి దర్శనం జరిగింది. చాలా బాగా జరిగింది. ఇన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం చాలా బాగా ఫ్రీగా స్వామివారి దర్శనం బాగా జరిగింది. స్వామి శరణమయ్యప్ప. స్వామి హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. స్టేడియంలోని స్పోర్ట్స్ హాస్టల్ క్రీడాకారులు గ్రౌండ్లను దీపాలతో అందంగా అలంకరించారు. అనంతరం వారు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా హన్మకొండ క్రీడాభివృద్ధి అధికారి గుగులోతు అశోక్ కుమార్ మాట్లాడుతూ క్రీడాకారుల్లో స్నేహభావం పెంపొందించేందుకు ఇలాంటి పండుగలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాట్ ఖోఖో
కోచ్ రమేష్, హ్యాండ్బాల్ కోచ్ విష్ణువర్ధన్, ఇతర కోచ్లు, సీనియర్ క్రీడాకారులు మరియు స్పోర్ట్స్ హాస్టల్ క్రీడాకారులు పాల్గొన్నారు. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్ నగర్ బస్తీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దినాకర్ అనే వ్యక్తి మృతి చెందాడు. రోడ్డు దాటడానికి డివైడర్ పైకి ఎక్కి దినాకర్ ప్రమాదవశాత్తు కాలు జారి అటువైపు వెళ్తున్న కారు అద్దంపై పడ్డాడు. తీవ్ర గాయాల పాలైన దినాకర్ను స్థానికులు వెంటనే అంబులెన్స్ సహాయంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే దినాకర్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై రాజేంద్ర నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ యువకుడు హైదరాబాద్లో ఉంటూ డ్రై క్లీనింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సుమారు సంవత్సరం క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ యువకుడికి భార్యతో విభేదాలు రావడంతో ఆమె తన సొంత ఇంటికి వెళ్లిపోయింది. భార్యను పలుమార్లు ఇంటికి రమ్మని కోరినప్పటికీ ఆమె రాకపోవడంతో మనస్తాపానికి గురైన ఆ యువకుడు ఇంట్లోని ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు అత్తాపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీపావళి పండుగ సందర్భంగా ఆదివాసీలు జరుపుకునే దండారి ఉత్సవాలు వందల సంవత్సరాల నుండి వస్తున్న ఆచారమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గూడాల్లో ఘనంగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా మావల మండలం పరిధిలోని కొమరంభీం కాలనీలో సోమవారం జరిగిన దండారి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఫోన్ చేయగా కిషన్ రెడ్డి ఆదివాసీలకు దీపావళి దండారి ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదివాసీలతో కలిసి గుస్సాడి నృత్యాలు చేస్తూ వారిని ఉత్సాహపరిచారు. కొమరంభీం కాలనీలో నివాసం ఉంటున్న ఆదివాసీలకు ఇంటి పట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తున్నానని, ఈ విషయాన్ని ఇప్పటికే మంత్రి దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. హైకోర్టులో కేసు కొలిక్కి వచ్చిన వెంటనే పట్టాలు ఇప్పిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ గోడం గణేష్, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శిఖరవన్ అపార్ట్మెంట్స్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. 9వ అంతస్తు నుండి ఓ వ్యక్తి కింద పార్కు చేసి ఉన్న కారుపై పడడంతో కాలనీ వాసులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న కారు యజమాని సంఘటన స్థలానికి చేరుకుని అక్కడ తీవ్రంగా గాయపడిన వ్యక్తిని గమనించి సెక్యూరిటీ సిబ్బందిని అప్రమత్తం చేశారు. వెంటనే 108 అంబులెన్స్ ద్వారా గాయపడిన వ్యక్తిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడా లేక ప్రమాదవశాత్తు పడ్డాడా అనే కోణంలో అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. बनाए ना उसके बाजू वाला जो बड़ा कॉम्प्लेक्स वो मेरा ही है, मेरा कॉम्प्लेक्स मेरा घर का कॉम्प्लेक्स मेरा कॉम्प्लेक्स है, मेरे कॉम्प्लेक्स के पीछे वाली जमीन है उसके बाहर जो मेन रोड की जो जमीन का जो कॉम्प्लेक्स है वो मेरा है. విధి నిర్వహణలో దేశం కోసం, ప్రజల భద్రత కోసం తమ ప్రాణాలను కోల్పోయిన పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ హిందూపురం పోలీసులు అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక డీఎస్పీ మాట్లాడుతూ 1959 నవంబర్ 21న విధి నిర్వహణలో ఉన్న 10 మంది పోలీసులు ఒకే రోజున అసువులు బాసిన మహోన్నత త్యాగాన్ని స్మరిస్తూ ఈ దినోత్సవం జరుపుతున్నట్లు తెలిపారు. అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరవలేనివని కొనియాడారు. పోలీసులు నిరంతరం ప్రజల రక్షణ కోసం పనిచేస్తారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి సమాచారాన్ని స్థానిక ప్రజలు ఎప్పటికప్పుడు ధైర్యంగా పోలీసులకు తెలియజేయాలని కోరారు. ప్రజల సహకారం ఉంటేనే సమాజంలో నేరాలను అదుపు చేయగలమని, ప్రజల భద్రతకు పోలీసులు నిత్యం కట్టుబడి ఉంటారని డీఎస్పీ స్పష్టం చేశారు. ఎంతో మంది పోలీసు వారు డ్యూటీలో భాగంగా వాళ్ళ ప్రాణాలను అర్పించారు. మొన్ననే నిజామాబాద్లో మీరు చూసింటారు, డ్యూటీలో భాగంగా ఒక కానిస్టేబుల్ చనిపోవడం జరిగింది ఒక వ్యక్తి చేత. ఇలాంటివి ఎంతో బాధ కలిగించే విషయాలు. పోలీసులకు కూడా వాళ్ళ ప్రాణాలు కూడా చాలా సెన్సిటివ్గా ఉంటాయి. వాళ్ళకి ఒక కుటుంబాలు ఉంటాయి. వాళ్ళ త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ ఈ అక్టోబర్ 21న మనం ఈ రోజుని మనం పోలీస్ కమెమరేషన్ డేగా జరుపుకుంటున్నాము. ఇలా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ సంవత్సరం ఎంతమంది అయితే చనిపోతారో వాళ్ళ పేర్లను స్మరించుకుంటూ అక్కడ జిల్లా ఎస్పీ గారు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ వాళ్ళని గుర్తు చేసుకోవడం జరుగుతుందండి. మా పోలీస్ వాళ్ళ తరపు నుంచి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సివిల్ సొసైటీ తరపు నుంచి కూడా వీళ్ళు ప్రతి సిటిజన్ కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నా, ఎవరైతే సమాజానికి ప్రమాదకరంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ మాకు ఎప్పటికప్పుడు ఇప్పుడున్న మీ దగ్గర ఉన్న మీ ఆయుధాలు, మీ సెల్ ఫోన్ల ద్వారా మాకు అందజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రూరల్ పోలీసులు ఓ హత్య కేసును మిస్టరీ పోలీసులు ఛేదించారు. ఈ నెల 12న హిందూపురం మండలం సంతేబిదనూరు గ్రామం పొలాల్లో లభ్యమైన మృతదేహాన్ని కర్ణాటకలోని గౌరబిదనూరుకు చెందిన పవన్ కుమార్గా గుర్తించారు. పోలీసుల దర్యాప్తులో పవన్ కుమార్ కళ్ళు దుకాణం వద్ద మత్తుగా ఉండగా అదే గ్రామానికి చెందిన ఆంజనేయులు, ఆకర్షతో పాటు 2 మైనర్లు గమనించారు. వీరంతా కలిసి మరింత మద్యం తాగిస్తామని చెప్పి పవన్ కుమార్ను దూరం తీసుకెళ్లారు. ఆ తర్వాత మద్యం మత్తులో ఉన్న పవన్పై దాడి చేసి అతని మెడలో ఉన్న వెండి చైన్లను దొంగలించడం కోసం ఈ హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన రూరల్ పోలీసు బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు. ఆకర్షిస్తారని మనకి ఆధారాలు కొన్ని రావడంతో ఎవరు చేసుంటారని మనం వెరిఫై చేస్తే 4 ముద్దాయిల్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగిందండి. అందులో 4 ముద్దాయిల పేర్లు, మొదటి పేరు ఆంజనేయులు అంజీ అలియాస్ కుంటి పిచ్చి, వయసు 25 సంవత్సరాలు. కే ఆకర్ష్ అలియాస్ శనగకాయలు, వయసు 23 సంవత్సరాలు. ప్లస్ వీళ్ళిద్దరితో పాటు మైనర్ ముద్దాయిలు కూడా 2 ఉండడం, మొత్తం 4 ముద్దాయిలు ఇందులో పాల్గొని అతని దగ్గరున్న ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో పవన్, అతని దగ్గరున్న బైకు మరియు వెండి చైనును కొట్టేయడానికి అదే కల్లంగిడి కొద్ది దూరంలోనే మాటు వేసి అతన్ని తాగించి అతని బైకుని వెండి చైనుని కొట్టేయడానికి వీళ్ళు ఐరన్ రాడ్తో అతన్ని కొట్టి చంపి తర్వాత ఈ బీరు సీసాను కూడా పగలగొట్టి అతన్ని చంపడానికి వాడడం జరిగిందండి. ఆ తర్వాత వీళ్ళ ఎవరైతే మైనర్లు చంపారో ఆ తర్వాత మేజర్ల యొక్క సలహా మేరకు పెట్రోల్ పోసి ఆ మొహాన్ని ఐడెంటిఫై చేయకుండా కాల్చడం జరిగింది. సో 4 ముద్దాయిల్ని మనం దీంట్లో ఫిక్సప్ చేయడం జరిగిందండి. నిన్న వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు రిమాండ్కి పెట్టడం జరుగుతుందండి. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్. చూపించినటువంటి బాధ